వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మాచర్ల అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలను ధ్వంసం చేసిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. మాచర్ల నియోజకవర్గంలోని 202 పోలింగ్ బూత్లోకి దౌర్జన్యంగా చొరబడిన ఆయన నేరుగా ఈవీఎం మెషిన్ వద్దకు వెళ్లి తీసుకుని పగలగొట్టారు. తర్వాత అక్కడున్న వారిని బెదిరించి వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మాచర్ల అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు ధ్వంసం చేసిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. మాచర్ల నియోజకవర్గంలోని 202 పోలింగ్ బూత్లోకి దౌర్జన్యంగా చొరబడిన ఆయన నేరుగా ఈవీఎం మిషన్ వద్దకు వెళ్లి తీసుకుని పగలగొట్టారు. తర్వాత అక్కడున్న వారిని బెదిరించి వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా గుంటూరు ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అంటే మాచర్లలో వెలుగులోకి వచ్చిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసిన ఈవీఎంలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంపత్, ఈ రోజు మాచర్ల నియోజకవర్గంలో అనూహ్యమైనటువంటి ఘటన వెలుగు చూడడం జరిగింది. గతంలో ఎన్నికల రోజు జరిగినటువంటి గొడవలకు సంబంధించి సీసీ ఫుటేజ్ ను సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఎక్కడైతే మాచర్ల నియోజకవర్గంలో పాలవాయి జంక్షన్ వద్ద ఉన్నటువంటి పోలింగ్ బూత్ లో ఈవీఎం ను స్వయంగా మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బూత్ లోకి వెళ్లి ధ్వంసం చేసి పగలగొట్టినటువంటి వీడియో బయటికి రావడం జరిగింది. అంటే ఇప్పటి వరకు చూసినట్లయితే కనుక ఎన్నికల సమయం, ఎన్నికలు దాటిన తర్వాత జరిగినటువంటి గొడవల్లో కేసు నమోదు చేశారు. కేసులు నమోదు తర్వాత విచారణ కొనసాగుతూనే ఉంది. దాని బాధ్యతల మీద చర్యలు తీసుకుంటా కేసులు పెడతామంటున్నారు. కానీ ఇక్కడ చూసినట్లయితే కనుక ఎవరో బయట వ్యక్తులు కాకుండా ప్రజాప్రతినిధిగా ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఈవీఎం ను తీసుకొని కింద వేసి కొట్టి పగలగొట్టి ధ్వంసం చేసినటువంటి వీడియో హల్చల్ చేయడం జరిగింది. అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ఇప్పుడు చూసినట్లయితే కనుక ఈ ఏదైతే పాలవాయి జంక్షన్ దగ్గర జరిగినటువంటి ఈవీఎంల ధ్వంసం కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మొదటి ముద్దాయిగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా పోలీసులు కూడా కేసు నమోదు చేస్తే ఆయన అరెస్ట్ చేసే అవకాశం కూడా కనపడుతుంది. అయితే ఈ రోజు బయటకు వచ్చినటువంటి సీసీ ఫుటేజ్ ను చూసినట్లయితే కనుక అక్కడ పోలింగ్ లో నిర్వహిస్తున్నటువంటి సిబ్బందిని పక్కకు తోసేసి మరి లోపలికి వెళ్ళి స్వయంగా ఈవీఎం ను తీసుకొని నేలకేసి కొట్టి కింద బండకేసి కొట్టి ధ్వంసం చేసి బయటకు వెళ్ళిపోయినటువంటి దృశ్యాలు క్లియర్ గా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే ఒక విధంగా చూసినట్లయితే గనక పోలింగ్ ను అడ్డుకోవాలని, పోలింగ్ ను జరగకుండా చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి దాడులకు తెగబడినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అలానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన అనుచరులు కూడా పోలింగ్ బూత్ లోకి వెళ్ళి బయటకు వస్తున్నటువంటి విజువల్స్ అన్ని కూడా క్లియర్ గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేయడమే కాకుండా ఎక్కడైతే ఆ పాలవాయి గేట్ దగ్గర ఈవీఎం లో ధ్వంసం చేసినటువంటి పరిస్థితుల్లో ఆ కేసు పిన్నెల్లి మెడకి పూర్తి స్థాయిలో చుట్టుకునే అవకాశం ఉంది. అలానే సిట్ విచారణ ఎదుర్కోవాల్సి రావడమే కాకుండా త్వరలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం కూడా స్పష్టంగా కనపడుతుంది. ఓకే శ్రీనివాస్, ఇప్పటికే పరారీలో ఉన్న పిన్నెల్లి సోదరులు మరి ఇప్పుడు ఈ ఘటన వెలుగులోకి రావడంతో అధికారులు ఏమంటున్నారు? మొత్తంగా అధికారులు ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకోబోయే అవకాశాలు కనిపిస్తున్నాయి? అంటే ఇప్పటికే సిట్ ప్రాథమిక విచారణలో కొంతమంది ప్రజాప్రతినిధుల పాత్ర ఉన్నట్టు కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు ఈ వీడియో చూసిన తర్వాత చూసినట్లయితే గనక పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి
పాలవాయి గేట్ జంక్షన్ దగ్గర చేసినటువంటి ఏదైతే గొడవ ఉందో, ఈవీఎం ధ్వంసం ఉందో దానిలో ప్రధాన ముద్దాయిగా ఆయనే ఉంటాడు. అక్కడ జరిగిన దానికి కూడా ఆయనే బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్ళారు. అజ్ఞాతంలోకి వెళ్ళిన వారిని పోలీసులు ఏ విధంగా విచారణ చేస్తారు, ఎప్పుడు ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది కూడా ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ఆ గత 2 రోజుల నుంచి ఏదైతే సిట్ విచారణ జరిగి సిట్ కీలక విషయాలు వెల్లడించిందో ఇటువంటి విషయాలే, అంటే ఎక్కడ గొడవలు జరిగితే అక్కడ ప్రజాప్రతినిధుల హస్తం ఉందా లేదా, ఏ ప్రజాప్రతినిధులు దానికి బాధ్యత వహించారు అనే విషయం కూడా వాళ్ళు కులంకుషంగా చర్చించడం జరిగింది. పూర్తి స్థాయి నివేదికలో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చర్చ అవకాశం కూడా కనపడుతుంది. అలానే ఇక్కడ ఎక్కడైతే పాలవాయి గేటుకు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ బయటకు వచ్చిందో దాని ద్వారా ప్రజలందరికీ కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా మాచర్లో జరిగినటువంటి విధ్వంసంలో భాగస్వాములు అయినట్టు కూడా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా నిజమైనటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ఓకే గోపి, దీనిపై అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎలా స్పందిస్తున్నారు? అంటే ఇప్పటికే హౌస్ అరెస్ట్ పేరుతోటి ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గత 3 రోజుల క్రితమే ఎవరికి చెప్పకుండా నేను హైదరాబాద్ వెళ్తున్నానంటూ కూడా వెళ్ళిపోయి అజ్ఞాతంలో ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే ఒక విధంగా చూసినట్లయితే కనుక కేసులకు భయపడి పరారంటూ కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మరోవైపు తాము హైదరాబాద్ లో ఉన్నామంటూ కూడా ఆయన అక్కడక్కడ మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే నిజంగా ఆంధ్రాలో ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో సిట్ విచారణ కానీ స్థానిక పోలీసులు కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందా లేదా అనేది కూడా ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఈ సీసీ ఫుటేజ్ బయటకు వచ్చిన తర్వాత రామకృష్ణారెడ్డి వైపు నుంచి అయితే కనుక ఎటువంటి స్పందన లేదు. ఓకే గోపి, ఇప్పటికే సిట్ డీజీపీకి చాలా నివేదికలు ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి ఈ ఘటనతో ఎలా ప్రభావం చూపబోతుంది మొత్తంగా ఏపీ వ్యాప్తంగా? అంటే ఇప్పటికే సిట్ ఇచ్చినటువంటి నివేదిక చూసినట్లయితే కనుక ప్రజాప్రతినిధుల పేర్లు కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ఈ సీసీ ఫుటేజ్ ద్వారా వాళ్ళు ఇంకా చర్యలు తీసుకోవడానికి వేగవంతంగా దర్యాప్తు చేయడానికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. ఈ కేసును పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు వేగవంతం చేసే అవకాశం అయితే కనపడుతుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ గోపి.